ఈరోజు జరిగిన ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో నాకౌట్ నుంచి ఇంగ్లాండ్ నిష్క్రమించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 321 రన్స్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇబ్రహీం జార్డాన్ 177 రన్స్ చేసి అత్యధిక స్కోర్గా నిలిచాడు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్. తర్వాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ 317 రన్స్ కాల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రూట్ ఒక్కడే 100 చేసి ఆ జట్టు టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లాండ్ ఓడిపోవడానికి చాలా రీజన్సే ఉన్నాయి. అందులో మొదటిగా చూసుకుంటే బౌలింగ్ చాలా వీక్గా ఉంది. ఆర్చర్ ఒక్కడే మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. రషీద్ ఖాన్ మిగతా ఏ బౌలర్లు కూడా అంత ఇంపాక్ట్ ఏం చూపించట్లేదు. అలాగే బ్యాటింగ్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బెన్ డక్కిట్ ఒక్కడే మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. రీసెంట్గా ఇండియాతో జరిగిన ఓడిఐ సిరీస్ కూడా ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఇలా ఉంటే జాస్ బట్లర్, లివింగ్స్టన్ కూడా అంతగా ఏం పర్ఫామ్ చేయట్లేదు ఇంగ్లాండ్ టీంలో. దీనివలన ఇంగ్లాండ్ టీంకి అంత ఫినిష్ ఏం దొరకట్లేదు. ఈరోజు కూడా జరిగిన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో జాస్ బట్లర్, లివింగ్స్టన్ కూడా అంతగా ఏం పర్ఫామ్ చేయట్లేదు. దీని కారణంగా ఇంగ్లాండ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ ఓడిపోవడానికి మెయిన్గా 2 రీజన్స్. ఒకటి జాస్ బట్లర్, లివింగ్స్టన్ మంచి ఫినిష్ ఇవ్వలేకపోవడం, అలాగే ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు అయిన సాల్ట్ అండ్ డక్కిట్ ఎర్లీగా అవుట్ అవటం. ఆ తర్వాత వచ్చిన జేమ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జో రూట్ ఒక్కడే ఆ టీంలో మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ స్పిన్ విభాగంలో ఇంగ్లాండ్కి ఒక మంచి స్పిన్నర్ లేడు. రషీద్ ఖాన్ ఒక్కడే ఏదో అలా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ కారణాల వల్ల ఇంగ్లాండ్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోవాల్సి వచ్చింది.